హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక వాయిస్ ట్రాన్స్లేటర్ గురించి చెప్తాను. ఓకే, ఈ వాయిస్ ట్రాన్స్లేటర్ యూస్ చేసి ఏంటంటే మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని వేరే లాంగ్వేజ్లో మార్చడం, లేదా హిందీ లాంగ్వేజ్ని వేరే లాంగ్వేజ్లోకి మార్చడం అంటే డైరెక్ట్ ఇది లైవ్లో మీకు వాయిస్ వినిపించి చూపిస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఎలా అంటే మీరు ఏదైనా ఒక వేరే స్టేట్కి వెళ్ళారనుకోండి, ఇండియాలోనే మీకు ఇంగ్లీష్ మాత్రమే వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు అనుకోండి. సో మీరు వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి అంటే ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. కాకపోతే ఆ వర్డ్ని మీరు హిందీలో చెప్పాలి అని అనుకుంటున్నారు. అటువంటప్పుడైనా, లేకపోతే మీరు ఈ కంట్రీ నుంచి వేరే కంట్రీలోకి వెళ్ళారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రష్యాకి కానీ, స్పెయిన్కి కానీ, లేకపోతే ప్యారిస్ కానీ, ఇటువంటి టూర్స్కి వెళ్ళారనుకోండి. అక్కడ మనకి ఏం జరుగుద్దంటే మనం వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడాలి అంటే మాట్లాడలేము. వాళ్ళలో చాలామందికి ఏంటంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకు రష్యన్ లాంగ్వేజ్ వస్తుంది, స్పానిష్ వస్తుంది, తర్వాత మనకి కొరియాకి వెళ్తే కొరియన్ లాంగ్వేజ్ వస్తుంది. అంటే వాళ్ళకి సంబంధించి నేటివ్ లాంగ్వేజే వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మనలాగానే ఏంటంటే ఎక్కువ ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడడానికి ప్రిఫర్ చేయరు. సో మరి అటువంటిప్పుడు చూడండి, మనకు ఇంగ్లీష్ వచ్చు, వాళ్ళకు ఓన్లీ రష్యనే వచ్చు అనుకోండి. వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేయాలి అంటే అటువంటిప్పుడు మనకి యాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే మీరు ఎక్కడైనా వరల్డ్ టూర్స్కి వెళ్ళినప్పుడు, లేదా వేరే హిందీ స్టేట్స్కి వెళ్ళినప్పుడు. ఓకే, సో అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ, అంటే ఇంగ్లీష్ నుంచి హిందీకి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఇలా మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. తెలుగు కూడా ట్రై చేశాను నేను, కాకపోతే ఏంటంటే గ్రామర్ తప్పు వస్తుంది, కరెక్ట్గా రావట్లేదు. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒకసారి ఇంగ్లీష్ తీసుకుందాం. ఇంగ్లీష్ తీసుకొని ఇక్కడ మనం ఏంటంటే హిందీ అని తీసుకుందాం. ఓకే, ఉర్దూ కావాలంటే ఉర్దూ కూడా ఉంది, మీకు ఏది కావాలంటే ఆ లాంగ్వేజ్ తీసేసుకోవచ్చు. నేను ఇక్కడ హిందీ తీసుకున్నాను. ఇంగ్లీష్ నుంచి హిందీలోకి ట్రాన్స్లేట్ చేస్తా. చూడండి, ఇది ఉందా, ఈ మైక్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి చూడండి, మీరు ఏదైతే మాట్లాడతారో దాన్ని అనేది హిందీలోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. ఓకే, సో హాయ్ హౌ ఆర్ యూ, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. హాయ్ హౌ ఆర్ యూ. చూడండి, నేను మాట్లాడింది అది ఏం చేస్తా అంటే హాయ్ హౌ ఆర్ యూ అని వచ్చింది. చూడండి, ఇక్కడ మనకేంటంటే హిందీలో కూడా మనకి ఇది చెప్తుంది. ఓకే, నమస్తే క్యా హాల్ చాల్ హై అని కరెక్ట్గా ఇచ్చింది, చూసారా. అంటే జనరల్గా ఇలానే మాట్లాడుతూ ఉంటారు. సో మీకు ఇంకొక వర్డ్ ఏదైనా మాట్లాడదామంటే చూద్దాం. చూడండి, మళ్ళీ దీన్ని ట్యాప్ చేసి వేర్ ఈజ్ యువర్ హోమ్. సో నేను మాట్లాడింది చాలా ఫాస్ట్గా మాట్లాడేశాను, అందుకోసమే రెడీ టు గో హోమ్ అని వచ్చింది. సరే, దీన్నే ట్యాప్ చేద్దాం. ఓకే, దీన్నే ట్యాప్ చేస్తే ఏంటంటే చూడండి, ఇక్కడ ఘర్ జానే కే లియే తయార్, రెడీ టు గో హోమ్ అంటే ఘర్ జానే కే లియే తయార్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చూపిస్తుంది. ఓకే, ఇలానే కాదు, మీరు చూడండి వేరే ఏదైనా లాంగ్వేజ్ తీసుకున్నారనుకోండి. ఈ లాంగ్వేజ్ ఎలాగో మనకు కూడా రాదు, కాకపోతే ఎలా అంటారో స్పానిష్లో హౌ ఆర్ యూ అని ఎలా అంటారో తెలుసుకోవాలనుకోండి. అటువంటిప్పుడు చూడండి, మనం ఇక్కడ ప్రెస్ చేయొచ్చు. హోలా అంటారని అయితే తెలుసు, హాయ్ అంటే. ఓకే, సో చూడండి, నేను ట్యాప్ చేస్తున్నాను. హాయ్ హౌ ఆర్ యూ. సో చూడండి, ఇక్కడ హాయ్ ఇదేదో ఇచ్చింది, కాకపోతే హోలా అనేది అయితే ఒకటి వర్డ్ అయితే వచ్చేసింది చూడండి. ఓకే, ఇలా మనం ఏంటంటే మనకు తెలియని ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ని కూడా ఇలా ప్రొనౌన్స్ చేసుకుంటూ లైవ్లో వినొచ్చు, లేకపోతే వాళ్ళకు వినిపించవచ్చు. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో మన థాట్స్ని వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.